మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. దేని నిమిత్తము కృంగిపోక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నామమును బట్టి ధైర్యం వహించండి, మీ కార్యములన్నీ సఫలమవుతాయి. ఏది కూడా నిష్ఫలము కాదు. దేనిని గురించి భయపడనక్కర్లేదు. ఎందుకంటే సమస్తము చేయగలిగిన శక్తి కలిగిన దేవుని మనం ఆరాధించు ప్రజలము కనుక ప్రతి సమస్యకు పరిష్కారము యేసయ్య చెంత మనకు దొరుకుతుంది కదా. దేవుని నామమును బట్టి మనం ధైర్యముతో మన ముందు ఉంచబడిన ప్రతి పోరాటాన్ని కూడా జయించుదుముగాక. అది ఎలాంటి పరిస్థితి అయినా నా దేవుని బట్టి ధైర్యం వహించండి, మీ కార్యములన్నీ కూడా సఫలపరచబడతాయి. అది వ్యాధి అయినా, బలహీనత అయినా, రోగమే అయినా, శత్రు భయమే అయినా, ఆర్థిక సమస్యలే అయినా, అవమానము నిందలే అయినా, నా దేవుడు వాటన్నిటినీ కొట్టివేసి ఆయన ఘన విజయమును మీకు అనుగ్రహించి ఆయన కృపతో మిమ్మలను ధైర్యవంతులుగా చేయునుగాక. ఆమెన్. దేనిని గూర్చి దిగులు చెందక కృంగిపోక సమస్తము చేయగలిగిన దేవునికి అప్పగించుకుందుముగాక. ఎప్పుడు మనము బలహీనులమవుతామో అప్పుడు అపజయం చూడాల్సి వస్తుంది. ఎప్పుడు మనము బలవంతులుగా నిలబడగలుగుతామో జయము మన సొంతమవుతుంది. దేవుని నామమును బట్టి మనము ధైర్యముగా ఉందామా? దేవుని కృపను బట్టి బలవంతులుగా ఉందామా? దేవుని సహాయమును బట్టి మనము జయవీరులుగా మారదామా? అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చారు. మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. బలహీనులుగా ఉండకూడదని అయ్యా, మేము ధైర్యవంతులుగా మార్చబడాలని, సమస్తమును చేయగలిగిన యెహోవా నామమును బట్టి, యేసు క్రీస్తు అను నామమును బట్టి మేము ధైర్యం వహించున్నట్లుగా మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. నీ పిల్లలను ఏలుబడి చేస్తున్న సమస్త విషయాలను, భయమును మీరు తొలగించండి, కలవరాలు తొలగించండి, ఆర్థిక సమస్యలలో నుండి విడుదలనివ్వండి ప్రభువా. శత్రువు యొక్క పోరాటములన్నిటినీ అణిచివేయమని వేడుకుంటున్నామయ్యా. వారు చేస్తున్న ప్రతి పనిని మీరు దీవించండి, వేస్తున్న ప్రతి అడుగును మీరు ఆశీర్వదించండి, కృపాసహితముగా మార్చమని వేడుకుంటున్నామయ్యా. దుఃఖమును సంతోషముగా మార్చండి, ఆనందముగా మార్చమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి భయములన్నీ తొలగించి పరిపూర్ణ ధైర్యవంతులుగాను, మీ కొరకు ప్రకాశించు జ్యోతులుగాను నిలుచుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాం. వారిని పట్టి పీడిస్తున్న వ్యాధి బలహీనతలు యేసు నామములో తొలగిపోవునుగాక. అసాధ్యమైనది ఏదీ లేదు కదయ్యా, మీరు బాగు చేయగలరు కదా నాన్న. సర్వసృష్టికర్తమైన దేవుడవు నీవు, నిర్మాణ కూడా మీకు అసాధ్యము లేదు. నీ పిల్లలను నాయన వ్యాధి బలహీనతల నుండి విడిపించండి, ఆర్థిక సమస్యల నుండి విడిపించండి, మరణ పోరాటముల నుండి విడిపించండి, మరణ భీతి నుండి మీరు తప్పించండి నాన్న. దీర్ఘాయువును మీరు అనుగ్రహించి నడిపించండి అయ్యా. మీ కొందనాలు చెల్లిస్తున్నాం. నడవలసిన మార్గములను మీరు బోధించి, దీవించి, ఆశీర్వదించి, తిన్ననైన చక్కనైన మార్గములో విజయవంతముగా కొనసాగుటకు సహాయము దయచేయమని అయ్యా. ఇదిగో నా తండ్రి, ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలను మీ చేతుల్లో సమర్పిస్తున్నామయ్యా. యవనులను మీ చేతుల్లో సమర్పిస్తున్నాము నాన్న. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. చంటి పిల్లలను, వృద్ధులైన తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు దీవించి, ఆశీర్వదించి నా తండ్రి బిడ్డల చేయునది మీరు సఫలపరచి ఆశీర్వాదకరముగా మార్చుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. ధైర్యం వహించండి, మీ కార్యములన్నీ కూడా నా దేవుడు ఘనముగా జరిగించబోతున్నాడు. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.